రేపు ఎంతో శక్తివంతమైన సర్వ అమావాస్య నుండి ఏకంగా 15 రోజుల పాటు కన్యా రాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతూ ఉంది. రేపటి నుండి కూడా 15 రోజుల పాటుగా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహబలం విశేషంగా వీరిని ఆదుకుంటుంది. అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అనేది కనిపించబోతోంది. వీరు కోరుకున్నది జరుగుతుంది. మీ జీవితంలో ఈ సమయం అయితే చాలా ముఖ్యంగా అయితే ఉండబోతూ ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ రంగాల్లో మంచి శుభ ఫలితాలు అయితే అందుకుంటారు. ఒక ముఖ్యమైన పనిని బుద్ధిబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రీలక్ష్మి సందర్శనం ఉత్తమ ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అనుకూలమైన ఫలితాలు ఉన్నాయండి. తలపెట్టిన పనిలో లక్ష్యాన్ని చేరుకుంటారు. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. అధికారులు మీ పైన ప్రశంసలు అనేవి కురిపిస్తారు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో పురోగతి అనేది కనిపిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు సఫలమవుతాయి. ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించినట్లయితే విశేషమైన ధనాభివృద్ధి కూడా కలుగుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారండి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఆత్మీయులతో కలిసి చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. నిరుత్సాహాన్ని కలిగించే సంఘటనలు దూరంగా ఉండాలి ఉంటుంది. వారాంతంలో మీకు మేలు జరుగుతుంది. 15 రోజుల పాటుగా మీ జీవితంలో శుభ ఫలితాలు అనేవి కలగబోతూ ఉన్నాయి. లక్ష్మీ ధ్యానం మీకు ఎంతగానో శుభప్రదమైన ఫలితాలను కూడా అందించబోతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కన్యా రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరుజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా సరే అప్పగిస్తే దానిని సహనంతో పూర్తి చేస్తారు. కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధు ప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము చేయలేరు. రచయితగా లేఖకునిగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరుడు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు వీరికి చాలా ఇబ్బందులు కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయండి. కనుక జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.